కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు కాంగ్రెస్ నేత సమరామోహన్ రెడ్డి. విభజన హామీలు అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఐటీఐఆర్ పునరుద్ధరణ, పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురావాలన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్యసభతో కలుపుకుంటే 9 మంది ఎంపీలతో ఉంటున్నటువంటి బీజేపీ ఢిల్లీకి మంత్రులైనా కూడా తెలంగాణ బిడ్డలం అనేటటువంటి అంశాన్ని మీరు మరవద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా మరి ఏ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశమైనా, లేకపోతే విభజన చట్టంలో ఇచ్చినటువంటివి హామీలైనా, లేకపోతే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి విషయాలైనా ఏది అడిగినా కూడా కుంటి సాకులతోటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టే కేంద్రం చేయలేకపోతుంది అని చెప్పుకుంటూ వచ్చిండ్రు. 10 ఏళ్ల నుంచి ఒక్కటంటే ఒక్క విభజన చట్టంలో ఉంటున్నటువంటి హామీని నెరవేర్చినటువంటి పాపాన బీజేపీ కేంద్రంలో ఉండి చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం అట్లా చెప్పేటటువంటి ఆస్కారం మీకు లేదు. ఈరోజు అధికారంలోకి మీరు వచ్చిండ్రు, 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ నుంచి తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టంలోని హామీలైనా, లేకపోతే ఎన్డీఏ వచ్చిన తర్వాత రద్దు చేసినటువంటి ఐటీఐఆర్ అయినా, మరి ఎన్డీఏ అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కిపోయినటువంటి అంశాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. అయితే దానికి వీళ్ళు చెప్పినటువంటి సాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని. అది మొదటిది కాబట్టి మొదటి దాంతో నేను వస్తున్నా. ఏ తెలంగాణ గురించి ఆకాంక్షల గురించి కొట్లాడుకున్నామో ఆ ప్రజా పరిపాలన ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు మన హక్కు అయినటువంటి ఐటీఐఆర్ని మరి బీజేపీ ఇవ్వాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏం ఏర్పాట్లు కావాలనో, కేవలం ఐటీఐఆరే కాదు, విభజన చట్టంలో హామీలు అడిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని గతంలో చెప్పినటువంటి అన్ని కూడా మీరు చిట్టి రాసియండ్రి 1, 2, 3, 4 అని చెప్పి అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు మేము సానుకూలంగా మేము సహకరిస్తాము.